వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 1.8 మంది గుండె సంబంధిత వ్యాధుల వలన చనిపోతున్నారు. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో దాదాపు 32%. భారతదేశంలో ప్రతి సంవత్సరం 28 నుంచి 30 లక్షల మంది వరకు గుండె వ్యాధుల వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి 33 సెకండ్లకోసారి భారత్లో ఒక గుండె సంబంధిత మరణం జరుగుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా గుండెపోటు ప్రపంచంలోనే నంబర్ 1 హంతక వ్యాధిగా నిలుస్తోంది. ఓ జపనీస్ అధ్యయనంలో కార్డియాక్ అరెస్ట్ కేసులో సుమారు 11% మంది కేసులు టాయిలెట్లో సంభవించాయని తెలిపింది. అవును, మీ ఇంట్లో అత్యంత ప్రమాదకరమైన రూమ్ బాత్రూమే అంటున్నారు కార్డియాలజిస్టులు. ఇక్కడే వేల మంది చనిపోతున్నారు. మరి ఎందుకు? హార్ట్ అటాక్ ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆ లక్షణాలుంటే కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రతి ఏడాది బాత్రూంలోనే మూర్ఛపోవటం లేదా చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మలబద్ధకం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తున్నట్టున్నారు డాక్టర్లు. మలబద్ధకం ఉన్నప్పుడు మల విసర్జనకు మీరు ఎక్కువ ఒత్తిడి పెడితే అది మీ గుండెకు ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు. అలా ఒత్తిడి పెట్టడం వల్ల వాల్సల్వా మనీవీర్ అనే ప్రక్రియ ప్రేరేపించబడుతుందట. ఈ ప్రక్రియలో శ్వాసను బిగబట్టి బలవంతంగా గాలిని బయటికి వదులుతారు. సాధారణంగా చెవిలో లేదా సైనస్లలో ఒత్తిడిని తగ్గించడానికి, ఉదాహరణకు విమానంలో ప్రయాణించేటప్పుడు లేదా స్కూబా డైవింగ్ చేసేటప్పుడు లేదా కొన్ని రకాల గుండె జబ్బులను నిర్ధారించడానికి చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే మల విసర్జన సమయంలో ఈ విధంగా ఒత్తిడి పెట్టడం వల్ల ఛాతీలో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్త సరఫరా తగ్గి బీపీ పడిపోతుంది. చివరకు మెదడుకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోతుంది. మలబద్ధకం అనేది మల విసర్జన కష్టంగా జరిగేది. సాధారణంగా మన ఫుడ్లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల లేదా మీ డైలీ రొటీన్లో చేంజెస్ వల్ల వస్తుంది. ఒకవేళ మీకు 3 వీక్స్ కంటే ఎక్కువ రోజులు మలబద్ధకం ఉంటే లేదా మలంలో రక్తం కనిపిస్తే లేదా తీవ్రమైన నొప్పి ఉంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలని చెబుతున్నారు. మలబద్ధకం సమస్యగా ఉంటుంది కాబట్టి అధిక ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ గ్రెయిన్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా వాటర్, ఇతర లిక్విడ్స్ తాగటం చాలా ముఖ్యం. శారీరక శ్రమ, రోజు వ్యాయామం చేయటం వల్ల మీ శరీరం చురుగ్గా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.